నిలవేనమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా. రంజిత్ బాబు గురించా? చిన్నయ్య గారేమో సాయంకాలం దాకా ఏవో పనులున్నాయన్నారుగా, మరి నువ్వు చేయాలనుకున్నది చేయడం కుదురుతుందా? సాయంకాలం వరకు బయటే ఉంటే ఇక్కడ జరగకూడని పనులు చాలా జరిగిపోతాయన్నా. ఆ రంజిత్ విషయంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమిషమ్మ గారిని ప్రీ వెడ్డింగ్ షూట్కి తీసుకెళ్లకూడదు. కానీ తీసుకెళ్ళడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయమ్మా. అవునన్నా, వాడితో నిమిషమ్మని ప్రీ వెడ్డింగ్ షూట్కి పంపిస్తే అగ్నిపర్వతం అంచులో గులాబీ మొక్కని నాటినట్టే అవుతుంది. వాడు ఒక నీచుడని తెలిసి కూడా నేను చూసి చూడనట్టు ఊరుకుంటే నా మనస్సాక్షి నన్ను క్షమించదు. తెలిసి తెలిసి నిమిషమ్మని ఆ రంజిత్కి బలి చేసినట్టే అయిపోతుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. అయినా ఇన్నాళ్లు అల్లారముద్దుగా పెంచుకున్న నిమిషమ్మని పెద్దమ్మగారు ఒక కసాయి చేతిలో పెట్టబోతున్నారు. వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తే ఆ ఫోటోల్లో నిమిషమ్మ పక్కన రంజిత్ బాబు ఉండడం మాత్రమే కాదు, ఆ రంజిత్ నిమిషమ్మ జీవితానికే ఒక పెద్ద మచ్చలా మారుతాడు. అందుకే అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదు. పోనీ ఇది ఇంట్లో వాళ్ళకి చెప్దామన్నా చెప్పే పరిస్థితి కూడా లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. ఈ ప్రీ వెడ్డింగ్ ప్రయాణం ఆపడానికి ఏదో ఒక దారి దొరక్కపోతుందా అని చూస్తున్నాను. దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. కాదంబరి, ఏంటండి? నిమిష రంజిత్తో పాటు తోడుగా ఊటీకి ఎవరు వెళ్తున్నారు? హరిత వెళుతుందిగా. తను వెళ్ళట్లేనట్టుంది కాదంబరి. ఇంకెవరైనా వాళ్ళకి తోడుగా వెళ్ళాలి. అదేంటి, హరిత వెళుతుంది అనుకున్నానే, తను వెళ్ళకపోవడం ఏంటి? వదినా, రండి కూర్చోండి. ఏంటి కాదంబరి? రంజిత్ నిమిషాలకి తోడుగా హరిత వెళ్ళడం లేదా? లేదు కాదంబరి. అదేంటి, వాళ్ళిద్దరికీ మన వాళ్ళెవరో ఒకరు తోడుగా వెళితే బావుంటుందని అనుకున్నాం కదా. అవుననుకో, కానీ అక్కడ అన్నీ చూసుకోవడానికి కోఆర్డినేటర్స్ ఉన్నారు. మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రంజిత్ అంటే మగపిల్లవాడు, దేశ విదేశాలు చూసినవాడు, ఒంటరిగా ప్రయాణాలు చేసినవాడు. రంజిత్కి ఇవన్నీ అలవాటేమో కానీ నిమిషకి పెద్దగా అలవాటు లేదు. ఫ్యామిలీతో తప్ప మిగిలిన వాళ్లతో పెద్దగా ఎక్కడికి ప్రయాణం చేయలేదు. అందుకే మన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే బావుంటుంది అనుకుంటున్నాను. అయ్యో కాదంబరి, ఇప్పుడైనా ఇక పైనైనా నిమిషకి తోడుండాల్సిందెవరు? రంజితే కదా. వాళ్లే ఒకరికొకరు తోడుగా ఉంటారులే. నువ్వంటున్నది నిజమే అనుకో, కానీ అత్తయ్య గారు, ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఒక చక్కటి పరిష్కారం ఉంది, చెప్పమంటారా? నువ్వేం తిక్క సలహాలు ఇస్తావో నాకు బాగా తెలుసులే. అన్ని విషయాల్లోకి దూరినట్టు అనవసరంగా ఈ విషయంలో కూడా నువ్వు దూరకు. అదేంటి అత్తయ్య గారు, కూరలో నుంచి కరేపాకు తీసేసినట్టు టాపిక్లో నుంచి నన్ను అలా తీసి బారేస్తున్నారు? నువ్విచ్చే సలహాలు సమయం వృధా అవ్వడానికి తప్పితే ఎందుకు పనికిరావని నాకు తెలిసిన విషయమే కదా. మరీ నన్నెంత దారుణంగా అవమానించడం ఏం బాలేదు అత్తయ్య. మావయ్య గారు, మీరైనా చెప్పండి. సరే, ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిమిష రంజిత్ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నట్టు నేను కాంచన పోస్ట్ వెడ్డింగ్ షూట్కి వెళ్తాం. అలా వెళ్తే మా ముచ్చట తీరిపోతుంది, నిమిష వాళ్ళకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది. ఏమంటారు? మిమ్మల్ని పంపించవచ్చు, కానీ వాళ్ళని మీరు చూసుకునే బదులు మిమ్మల్ని వాళ్ళు చూసుకునే పరిస్థితి వస్తుందేమోనని నా భయం. అబ్బే,
అలాంటి పరిస్థితి అస్సలు రానివ్వం. మావయ్య గారు ఇంకేం ఆలోచించకండి, మేం కూడా వాళ్ళతో పాటు సరదాగా వెళ్ళొస్తాం. సరే కాదంబరి, నువ్వేమంటావు? వీళ్ళకు కూడా ఇప్పుడే టికెట్స్ బుక్ చేయమని చెప్తానులేండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. ఈ గుడ్ న్యూస్ ఇప్పుడే మీ అమ్మాయికి కూడా చెప్పేసి రెడీ అవ్వమంటాను. కాంచనా, 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 ఎక్కడికి వెళ్ళినట్టు? కాంచన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడెక్కడైనా ఉండుంటే కంచు కంఠం వినిపించాలే. కాంచనా, 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 కాంచనా. ఇదిగో రంజిత్ బ్రో, మా కంచు కంఠం కాంచనని చూసావా? లేదు బ్రో, ఎక్కడ చూడలేదు. ఏమైంది? ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా హ్యాపీ న్యూస్ చెప్దామని వస్తే ఎక్కడా కనిపించే చావట్లా. హ్యాపీ న్యూసా? అంత ఉత్సాహపరిచే హ్యాపీ న్యూస్ ఏంటి? ఏం లేదు బ్రో, నువ్వు నిమిష ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నారు కదా, ఆ, మీకు తోడుగా నేను మా కంచు కంఠం కాంచన పోస్ట్ వెడ్డింగ్ షూట్కి వస్తున్నాం అన్నమాట. ఏంటి, మీరు కూడా మాతో పాటు వస్తున్నారా? ఆ, అవును బ్రో, భలే సర్ప్రైజ్ అయిపోయావు కదా. నువ్వే ఇంత సర్ప్రైజ్ అయిపోయావంటే మా ఆవిడ ఇంకెంత సర్ప్రైజ్ అవుతుందో. చూడు, ఫారెన్ సరుకు ఏమైనా ఉంటే బ్యాగ్లో పక్కన జాగ్రత్తగా పెట్టి అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఆ, కాంచనా, కాంచనా, ఓ మై డియర్ కాంచనా. కాంచనా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నీకు గుడ్ న్యూస్ చెప్దామంటే ఎక్కడా కనిపించవు. వెళ్ళి అర్జెంటుగా ఇద్దరు బట్టలు సర్దాయి. ఆ? బట్టలు సర్దాలా? ఎక్కడికి వెళ్ళాలి? నిమిష రంజిత్ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నారు కదా, మనం పోస్ట్ వెడ్డింగ్ షూట్ లాగా వాళ్ళతో పాటు వెళ్తున్నాం అన్నమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఏకాంతంగా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి గడిపేసే అవకాశం వచ్చింది. ఈ జన సముద్రంలో నుంచి దూరంగా పోయి ఊటీలో హాట్గా ముద్దు ముచ్చట్లాడుకునే ఛాన్స్ వచ్చింది. ఏంటి కాంచనా ఇది? ఆ గజపాతంతో నేను గజగజ వణికేలా ఇలా తొక్కేశావు. మరి లేకపోతే ముద్దు ముచ్చట అని ఏదేదో వాగుతున్నారు. అదేంటమ్మా, పెళ్ళాంతో ముద్దు ముచ్చట్లాడుకోవడం తప్ప? అబ్బా! ముద్దు ముచ్చట అని ఇంకొకసారి అన్నారంటే మూతి మీద ఒకటి గుద్దుతా.